అయిపోయింది, అంతా అయిపోయింది. నిధి చేతికొస్తుందనుకుంటే జైల్లో నిద్ర చేయాల్సి వస్తుంది. అయ్యో, అంతా మన కర్మ. ఇప్పుడేం చెయ్యాలి నాన్న? అమ్మా, నువ్వు కంగారు పడకు. వదిలో మీ పూలు ఇవ్వండి. నేనివ్వను చైతు. మూర 20 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. 50 ఇస్తేనే ఇస్తాను. అయ్యో, నీ పిసినారితనం తగలయ్యా. మనిషే పోయాక ఇంత పిసినారితనం పనికిరాదే. కావాలంటే మూరకొక్క రూపాయి ఇస్తాను, ఇవ్వవే. అబ్బా వదిలి, నువ్వు బేరం ఆడతారేంటి? డబ్బులు ఇస్తాను, ఇవ్వండి. ముందు డబ్బులు, ఆ తర్వాతే పువ్వులు. ఇదిగోండి. ఇది నీకు, ఇది నాకు. త్వరగా. ఏటే, నిప్పుల కోసం ఫంక్షన్ హాల్ అంతా తిరిగేసినాను, ఒక చోట కూడా బొగ్గు దొరకలేదా? అవి దొరకవు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. చేతు మా తల్లు పువ్వులు కొన్నట్టు. తల్లో పూలు కొనడం ఏంటి? బసంతి మొహానికి అందుకో. నీ తల్లో పూలు మా బసంతికి కట్టడం ఏంటి? అది అంటే మా ఆచారం. ఓహో, నాకు తెలియని ఆచారాలమ్మా. నువ్వేదో చేస్తున్నట్టున్నావు. ఏటి, తల్లో పూలు మా అమ్మి మొహాన్ని కట్టడం ఆచారమా? అంటే అది మా ఇంటి ఆచారం ప్రకారం ఈ ఇంటికి కాబోయే కోడలు పెళ్లిపెట్ల మీద అలా పూలతో కూర్చోవాలన్నమాట. అట్టంటే ఆచారం ఉందని నాకు తెలీదే. రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ ఆచారం వర్తిస్తుందమ్మా. ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది. ఇది నీకెలా తెలుస్తుంది? ఓ అలాగా, సరే సరే. పంతులు గారు మా అమ్మని తీసుకురమ్మన్నారు. అయ్యో, మీకెందుకయ్యా శ్రమ? పెళ్లి కూతుర్ని తోడికోడళ్ళే చేతులు పట్టుకొని తీసుకురావాలి. ఎందుకో? కదలేదు కదా.